గత 5 ఏళ్లలో తన కేసులు కొట్టివేయించుకునేందుకు జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన అధ్యక్షుడు వెంకట్ శివుడు యాదవ్ ఎమ్మెల్యే బండారు శ్రావణ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామంటూ జగన్ ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేశాడన్నారు. తన విలాసాల కోసం ప్రజల డబ్బుతో ఒక భారీ భవనాన్ని నిర్మించుకున్నారని విమర్శలు చేశారు. తన కేసులను మాఫీ చేయించుకునేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసేందుకు జగన్ సిద్ధం అయ్యాడన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 6 నెలలలోపే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్ వేశారన్నారు. ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి ప్రైవేటీకరణ ఆపడమే కాకుండా 11,440 కోట్ల ప్యాకేజీలు కూడా తీసుకొచ్చారని దగ్గుపాటి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని, ఇప్పటికే ఐటీ ఫార్మా కంపెనీలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చాయన్నారు. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ ఇస్తున్న ప్రెజెంటేషన్తో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధమయ్యారని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. ఉక్కు ఆంధ్ర హక్కు అనేది మన పెద్దలు చెప్పి దాన్ని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా గతంలో ఉన్న ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తానని, విశాఖపట్నాన్ని రాజధానిగా మారుస్తానని చెప్పేసి అక్కడ విశాఖపట్నంలో ఒక పెద్ద బంగ్లా కట్టుకొని 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బులతో నిర్మించుకొని ఆ విశాఖపట్నాన్ని ఎక్కడ లేనటి విధంగా డెవలప్ చేస్తానని చెప్పి నాశనం చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కన్నుబడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి అక్కడ ఢిల్లీకి వెళ్ళి, ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కానీ మా రాష్ట్ర ఆస్తులు మొత్తం మీకు తాకట్టు పెడతాం, మా ముందుండే కేసులు కొట్టేస్తే చాలని వాదన గతంలో జగన్మోహన్ రెడ్డిది. కానీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 6 నెలల కాలంలోనే మొట్టమొదటి విజయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి ఇంత గతంలో చెప్పారో దాన్ని ఆపించడం జరిగింది. ముఖ్యంగా గతంలో విశాఖపట్నం ప్లాంట్ చాలా నష్టాల్లో ఉండేది. నష్టాల్లో ఉందని చెప్పేసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో కుమారస్వామి విశాఖపట్నం వచ్చినప్పుడు అక్కడ ఉండే మన జిల్లా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు అయితేమి, అలాగే విశాఖపట్నం తెలుగుదేశం ఎంపీ అయినటువంటి భరత్ గారు అయితేమి, వీళ్ళంతా విన్నవించుకుంటే ఇమ్మీడియట్గా జిఎస్టీ దీని కింద 500 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ కావాల్సిన రా మెటీరియల్స్కి ఏదైతే అవసరం ఉందో దాదాపు 1150 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 1650 కోట్ల రూపాయలు మళ్ళా స్టీల్ ప్లాంట్ని, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు మొన్న అమిత్ షా గారు అలాగే వీళ్ళు వచ్చినప్పుడు విన్నవించినప్పుడు మన ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పినప్పుడు ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది, ఇబ్బంది పడుతోంది అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే దాదాపు 11,440 కోట్ల రూపాయలు మళ్ళా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగిందని చెప్పేసి సగౌరవంగా తెలియజేస్తూ, అలాగే ఏదైతే ప్రైవేట్ పరం చేయాలనుకున్నారో ఇంతకుముందు దాని కానీ మన ముఖ్యమంత్రి వర్యులు ఆపించి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగానే నిలబెట్టడం జరిగింది. గతంలో కానీ 1994లో BIFRకి వచ్చినప్పుడు విశాఖ ప్లాంట్ వచ్చినప్పుడు అప్పుడుండే ఎంపీ ఎర్రంనాయుడు గారు అయితే ఏమి, మన తెలుగుదేశం వాళ్ళంతా అప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకొని ఆ BIFRకి పోకోకుండా ఈక్విటీ షేర్ కింద దాన్ని మార్చడం జరిగింది. అలాగే ఎంతసేపు ఉన్నా ఇప్పుడుండే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకోవాలా, ఒక ఇండస్ట్రీ ప్రతి ఇంటి నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్ బయటికి రావాలని చెప్పేసి మొన్న కొత్తగా 6 పాలసీలు కానీ ఇండస్ట్రియల్ పాలసీలు రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఉండే ముఖ్యమంత్రి ఏ రోజైనా ఒక కొత్త ఇండస్ట్రీ తీసుకొచ్చాడా? ఒక 10,000 కోట్ల రూపాయలు ఎక్కడన్నా పెట్టుబడి పెట్టి ఇచ్చాడా? ఎక్కడా లేదు. ఈ 6 నెలల కాలంలోనే SRL అయితే ఏమి, RSR స్టీల్ ప్లాంట్ దాదాపు 65,000 కోట్లతో అక్కడే విశాఖపట్నం దగ్గరలో అనకాపల్లిలో రాబోతుంది. అలాగే ఒక ఫార్మా సెజ్ ఒకటి నక్కపల్లి దగ్గర, అదే విశాఖపట్నం దగ్గర దాదాపు 2,800 ఎకరాలతో ఫార్మా సెజ్ ఒకటి ఏర్పాటు కాబోతుంది. అలాగే BPCL అయితే ఏమి, అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అయితే ఏమి, ఎన్నో రకమైన ప్లాంట్లు ఈ 6 నెలల కాలంలోనే
తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు దావోస్కి వెళ్ళారు. గతంలో ఏ ఐటీ ఇండస్ట్రీస్ అయితే తర్వాత ఫార్మా ఇండస్ట్రీస్ అయితే ఇవన్నీ దావోస్లో అనేకమైనటువంటి ఒప్పందాలు చేసుకుని మన రాష్ట్రానికి వచ్చాయి. ఇప్పుడు కానీ మళ్ళా దావోస్కి ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే టీజీ భరత్ గారు వీళ్ళంతా వెళ్ళారు, అధికారులు వెళ్ళారు. ఖచ్చితంగా మన రాష్ట్రానికి మళ్ళా పునర్వైభవం మన ముఖ్యమంత్రి తీసుకొస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.